అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 87వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ప్రసంగాంశం కఠోపనిషత్. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్సుమాంజలి. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తయే నమః. ఓం ఓం సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, మనము కఠోపనిషత్తును గూర్చి శ్రవణము చేయుచున్నాము. అందులోని మంత్రములను గురించి వివరించుకొనుచున్నాము. శ్రద్ధాలువులై విని విశ్లేషించి అర్థమును గ్రహించి పాటించుదురుగాక. ముందుగా మనము నచికేతుని తండ్రి అయినటువంటి వాజస్రవసుడు దానము చేయుచుండగా సర్వవేదసం దదౌ, అన్నిటినీ దానము చేయుచుండగా వాటిని చూసినటువంటి నచికేతునికి శ్రద్ధ ఆవహించినది. కాబట్టి అతను చూస్తున్నాడు. చిన్న బాలకుడైనటువంటి 5 ఏళ్ళు కూడా నిండనటువంటి బాలకుడు తన తండ్రి ఇచ్చుచున్నటువంటి దానములను గూర్చి పరిశీలిస్తున్నాడు, చూచుచున్నాడు. అప్పుడు అతనిలో శ్రద్ధ ఆవేశించినదని మనము తెలుసుకుని ఉన్నాము. శ్రద్ధాలువై చూస్తున్నాడు. శ్రద్ధాభక్తులు అతనిలో ప్రవేశించిన. ఎందుకంటే ఆయన ఇచ్చే గోవుల దానాన్ని చూస్తున్నాడు. అవి ఎటువంటివి ఇస్తున్నాడు అనేది ఈ మంత్రములో 3వ మంత్రములో మనము తెలుసుకుంటున్నాం. పీతోదక జగ్ధతృణ దుగ్ధదోహ నిరీంద్రియా అనందా నామతే లోకాన్ తాన్ సగచ్చతి తా దదత్. పీతోదక జగ్ధతృణాః దుగ్ధదోహాః నిరీంద్రియాః అనందా నామ తే లోకాన్ తాన్ సగచ్చతి తా దదత్. పదవి భాగాన్ని చూడండి. ఈ ఉపనిషత్తులో అద్భుతంగా వర్ణించారు. సృజనాత్మక శక్తితో దీనిని అర్థం కూడా చేసుకునేవాలి. ఏమి చెప్పి పీతోదకాహ అంటే ఆయన గోవులను దానం చేస్తున్నాడు కదా, ఆ గోవులు ఎటువంటివి అంటే ఆ గోవులన్నీ కూడా పీతోదకాహ 50 అంటే ఆ
తాగాల్సిన తాగవలసిన నీళ్ళన్నీ తాగేసినాయి. ఇంకా తాగేదానికి నీళ్లు లేవని అర్థం. అంటే నీళ్లున్నాయి కానీ అవి తాగలేవు. జగ్ధతృణాహ, గడ్డినంతా మేసేసినవి. ఇప్పుడు ముందేమి చెప్పినారు? పీతోదకాహ, నీళ్ళన్నీ తాగేసినాయి. అంటే ఆ గోవుకు కావలసినటువంటి నీళ్లు ఎంత ఉన్నాయో అది తాగేసినాయి. ఇంకా నీళ్లు లేవు. నీళ్ళైతే ఉంటాయి కానీ అవి తాగేదానికి ఆ నీళ్లు లేవు. ఇంకా ఏమి తాగాలా? ఎట్లా తాగాలంటే మన వాళ్ళు చెప్తా ఉంటారు చూడండి, నీళ్లు అయిపోయినాయి, నూకలు అయిపోయినాయి, ఆ నీరు లేదు, అతనికి ఈ తులసి తీర్థం వేయండి, తొందరగా వేయండి అంటా ఉంటారు. నీళ్లు తాగలేనటువంటి స్థితి ఎప్పుడంటే ఆ మృత్యుముఖంలో మృత్యువాత పడిపోయినప్పుడు నీళ్లు స్వశక్తి చేత కూడా తన చేతితో తాను తాగలేడు. వేరొకరు వచ్చి తీర్థం ఇవ్వాలా, గ్లాసులో నీళ్ళు ఇవ్వాలి. అటువంటి పరిస్థితులు మనము దైనందిన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి గోవులు ఏంటంటే అవి తాగవలసినటువంటి నీళ్ళన్నీ తాగేసినాయి కానీ ఇంకా అవి తాగేదానికి శక్తి లేదు. అవి నీళ్లు కూడా తాగలేకపోతున్నాయి. అంటే ఆ గోవులు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, ఎట్లా ఉన్నాయో, అవి ఎంత దృఢంగా ఉన్నాయో, ఎంత బక్కజిక్కి ఉన్నాయో దీన్ని బట్టి మనము అంచనా కట్టవచ్చు. జగ్ధతృణాహ అంటే జగ్ధ తృణాహ, తృణమూలములు అంటారే, ఈ గడ్డి, పచ్చగడ్డి, ఆకులు, అలుములు, ఇవన్నీ ఏవేవైతే తినాల్లో అవన్నీ తినేస్తున్నాయి. జగ్ధ తృణ యాభి, అన్నీ కూడా అవి తినేసినవన్నీ. కానీ ఇంకా తినేదానికి లేదు. నూకలు చెల్లినాయంటారే, ఆయన వెళ్ళిపోయినాడు, ఆయన మరణించిపోయినాడు అంటే ఆయనకు నూకలు లేవు అంటే ఆయన తినవలసినటువంటి ఆహార పదార్థాలన్నీ తినేసినాడు. ఇంకా తినేదానికి అతనికి శక్తి లేదు, ఇంకా తినలేడు. కానీ నీళ్ళైతే ఏమైనా తాగగలడేమో. అంటే ఆహారాన్ని తీసుకునే శక్తి కూడా లేదు. అంటే అక్కడేమో ముందు చెప్పినాడు నీళ్లు తాగేదానికి కూడా అయిపోయినాయని. ఇక్కడికి వచ్చేదానికి ఏమిటి? అవి మేయవలసినటువంటి మేతనంతా మేసేస్తున్నాయి. ఇంకా తినేదానికి, నమిలేదానికి, దవడలు కదిలించేదానికి వాటికి శక్తి లేదు ఆ గోవులకు. వాటిని చూస్తూ ఉంటే ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అందువలన గమనిస్తున్నాడు, ఏమిటి మా తండ్రి గారైనటువంటి వజస్రవుడు వంశ చరిత్ర మహోన్నతంగా కలిగినటువంటి మా వంశములో ఇటువంటి దానం చేసినారే అని లోపల అనుకుంటూ అన్నీ ఇచ్చేశారు కదా, మరి ఆఖరిగా ఉండేటి ఏమన్నా ఇస్తున్నారేమోనో పరిపరి విధాలుగా ఆలోచన చేస్తున్నారు. మరికొంతమంది ఈ ఉపనిషత్ వ్యాఖ్యానము సరిగా అర్థం చేసుకోకుండా ఈ ఆస్తిని, మంచి గోవులను లేకపోతే అంతటా కూడా ఎత్తిపెట్టుకుని తన కుమారునికి ఇవ్వాలేమో అనే భావన చెప్తారు. కానీ అటువంటిది కాదు. ముందు సర్వస్వం దదవు, ముందు మంత్రంలో చెప్పున్నారు సర్వస్వాన్ని కూడా, విశ్వజిత్ యాగములో సర్వస్వాన్ని కూడా దానం చేస్తున్నాడు అని. కాబట్టి ఉన్నటువంటి వాటినంతా ఇచ్చుకుంటూ పోతూ పోతూ ఉండగా ఆఖరికి మిగిలినటువంటి గోవులవి. మరి పూర్వకాలంలోనూ గోదానం అంటే చాలా శ్రేష్టమైనది. గో సంపద
గోవులు ఎంత ఎక్కువగా ఉంటే అంత సంపన్నులని అర్థం. ఎందుకంటే అవి పాడి పంటలకు అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. అన్ని రకాల ఈ పశువుల వల్లనే మనకు పంటలు పండుతాయి. సరే, దానికి పేడ, తర్వాత ఎరువులు, రసాయనిక ఎరువులు అనేది ఈనాడు చూస్తున్నాము. ఆనాటి కాలంలో అన్నీ కూడా ఈ కృత్రిమ రహితమైనటువంటి సహజమైనటువంటి ఆవు పేడలతోనే చేసేవాళ్ళు. మరి ఆవు పేడను గురించి చాలా ఈ ఇటీవల కాలంలో కూడా జరిగినటువంటి ఉదంతాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. ఒకప్పుడు ఆ భోపాల్లో మిథైల్ గ్యాస్ అంతా లీక్ అయ్యి కొన్ని వేల మంది చనిపోయినారు భోపాల్లో. 1984లో ఎంతో మంది ఆ మిథైల్ గ్యాస్ లీక్ అయ్యి మృత్యువాత పడినారు. అందరికీ తెలుసు, పేపర్లో వచ్చింది. కానీ ఒక ఇంటి వారు మాత్రము సజీవంగా ఉన్నారు. ఏమిటి ఈ విచిత్రము అని పరిశోధకులు పోయి చేస్తే, వారు ఆ ఇంటిలోని వారు ఏం చేశారంటే, ఈ ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలను ఉపయోగించి యజ్ఞము, హోమం చేస్తున్నారు. ఆ హోమము నుంచి వచ్చినటువంటి ఈ పొగ, ఈ వాయువు దట్టంగా చుట్టూ వాళ్ళ ఇంటి చుట్టూ వ్యాపించిందన్నమాట. దాని వలన వారికి ఆ మృత్యు ప్రమాదము నుంచి, ఆ గండము నుంచి గట్టెక్కినారని తేల్చారు శాస్త్రవేత్తలు. కాబట్టి దీనిని మనమందరము కూడా గమనించుకోవాలి. అంటే ఆవు పేడ అంత శ్రేష్టమైనది. ఆవుల వల్ల పలు ప్రయోజనాలు ఉన్నవి. పాలు సంపూర్ణాహారం అంటారు. అందువల్ల ఈ బ్రాహ్మణులకి ఇటు ఆవులను ఇస్తారు. కానీ ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. తినవలసిన గడ్డంతా తినేసినాయి. ఇంకా వాటికి గడ్డి లేదు, నూకలు లేవు, తినలేనటువంటి శక్తి, తినగలిగినటువంటి శక్తి లేదు, బలహీనమై ఉన్నవి. దుగ్ధదోహా, ఈ పాలన్నీ కూడా ఇచ్చేసినాయి. ఈ అన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి పాలన్నీ ఇచ్చేసినాయి. ఎంత పితికినా ఏమి వచ్చే సూచనలు కనిపించలేదు. ఎండిపోయినాయంటారే, పెడచగట్టకపోయినాయంటారే, ఆ వాటిని అవి బక్కజిక్కి అవి వేలాడుతున్నాయి తప్ప ఆ పొదుగులో పాలు కనిపించే విధానము లేదు. పోని ఇప్పుడు పాలు ఇవ్వలేదు, ఇంకో కొంతకాలానికి ఏదన్నా దాన్ని మేపితే అది బలపడి తరువాత ఏమైనా కని తరువాత ఏమైనా ఆవు దూడలను ఎన్ని కని పాలిస్తుందా అనుకుంటే చెప్తున్నారు, దుగ్ధదోహాహ నిరీంద్రియాహ, ఇంద్రియ శక్తి లేదు. ఎప్పుడైతే ఇంద్రియాలు నిరీంద్రములైపోయినాయో, బలహీనమైపోయినాయో, అవి ఆ ఇంద్రియ పాఠం ఎప్పుడైతే లేకపోయినాయో దానికి గర్భధారణ శక్తి నశించిపోయినది. ఇంకా కట్టలేవయి, ప్రయోజనము లేదు. అంటే అంత బక్క చిక్కిపోయినాయి, ఆ వయసు ఉన్నది, పటుత్వము లేదు అని చెప్తున్నారు. ఇటువంటి నిరీంద్రములైనటువంటివి, పటుత్వము లేనటువంటివి, ఇంకా సంతాన అభివృద్ధిలోకి రానటువంటివి, చేయలేనటువంటివి మా తండ్రి ఇస్తున్నాడే. ఈ ఋత్విక్కులకు వీళ్ళు దీన్ని తీసుకోమయ్యి ఏం చేయాలా? ఇటువంటి గోవులను వాటిని ఎలా పెంచాలా? అది ఒక భారం కదా. అంటే ఇటువంటి
ఈ దానములో ఉన్నటువంటి గుణములను చెప్తున్నాడు. దానము చేసేటప్పుడు అవన్నీ కూడా సక్రమమైనటివిగా ఉండాలి. చాలా మంది అంటుంటారు, ఏదో మా ఇంటిలో ఉన్నాయి, నేను వాడేశాను, అవి మాకు పనికి రాలేదు, అవి ఎందుకు పనికిరావు, ఆ వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి లేకపోతే అంటారు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు, కానీ ఈ దానము ఇచ్చే విధానములో కూడా ఆ ఇచ్చే వస్తువును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. దానం అంటే అది పనికిరాని దానం చేస్తే ఎంత ఇస్తే అంత ఫలము, ఎటువంటిది ఇస్తే అటువంటి ఫలము వస్తుంది అనే యొక్క దాన గుణ లక్షణాలను ఈ ఉపనిషత్తు తెలియజేస్తున్నది. మరి బాలకుడైనటువంటి చిన్న పిల్లవాడైనటువంటి నచికేతుడు గ్రహిస్తున్నాడు, ఏమిటి ఈ ఋత్విక్కులకు మా తండ్రి గారు ఇటువంటి గోవులను దానం చేస్తున్నాడు, ఇవి ఈ రోజో రేపో ఇక్కడి నుంచి వీటిని అతను ఆ ఋత్విక్కు వాళ్ళ ఇంటికి తీసుకొని పోవాలనా, లేకపోతే ఆ వల్లకాడుకు తీసుకొని పోవాలనా, ఏమిటి దానివల్ల ఈయనకే ఖర్చు అయితే బరువు మోపుతున్నారే అని పరిపరి విధాల తన మనసులో ఆలోచించసాగాడు. ఎందుకంటే వాటిని చూస్తే ఆ విధంగా కనిపిస్తుంది. ప్రయోజనం లేదు, వాటి వల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఏదన్నా సేద్యము లేకపోతే పాలు ఆహార పదార్థములో లేకపోతే వెన్న నెయ్యి తీసి వాటిని భుజించే ఆస్కారమే లేదు. ఇవన్నీ ఆలోచించి తన మనసులో భావిస్తున్నాడు. ఏమని? అనందానామతే, ఇటువంటి ఇచ్చినటువంటి వాళ్ళు ఏమి, ఆ యజమానుడు అనందానామతే, అనంద అంటే ఆనందము లేనటువంటి, సుఖము లేనటువంటి, ఆనందము లేకున్నటువంటి సుఖ సంతోషాలకు శూన్యమైనటువంటి లోకాలకు వెళ్తారు. గచ్చతి అంటే అతను వాటికి వెళ్తాడు. ఎటువంటి లోకాలు? ఆనంద నామతే లోక తాన్ గచ్చతి, ఎవరైతే ఇస్తున్నారో వాటికి తా దదత్, ఆ ఇలాంటి వాటిని ఎవరైతే దక్షిణగా ఇస్తారో సహా, అతడు ఎవరిక్కడ? లోకాన్ సహా గచ్చతి. సహా అంటే ఇచ్చట మనం అర్థం చేసుకోవాల్సినది అతడెవరు? తన తండ్రి. ఏమిటి మా తండ్రి ఇంత గొప్ప విశ్వజిత్ యాగము చేసి సర్వస్వాన్ని దానము చేసి ఆఖరికి ఇటువంటి గోవులను ఇస్తున్నారే, ఇతనికి సుఖ సంతోషాలు ఆనందము లేనటువంటి లోకాలకు వెళతాడే అని విచారంతో అమన్యతే ఆలోచిస్తున్నాడు, విచారిస్తున్నాడు. ఏమిటి దీన్ని ఏ విధంగా మనము ఇటువంటి సంకటాన్ని మనం ఏ విధంగా దూరం చేసుకోవాలి ఏమని తన మనసులో అనుకుంటున్నాడు. ఎందువలనంటే అవి ఆ గోవులు మరలా కట్టుకట్టేటట్లు లేదా సంతానము గర్భధారణ చేసేటట్లు లేవు. ఇప్పుడు ఈ నిమిషమో మరు నిమిషమో అవి వల్లకాడుకు చేరే విధానములో ఉన్నాయి, నిరర్థకమైనటువంటివి. దానివల్ల ఆ ఋత్విక్కులే కష్టపడాలి కానీ ప్రయోజనము పొందరు. దానం చేస్తే దానివల్ల దాని ఫలితం వాళ్ళకు దక్కదే అని ఆలోచించుతున్నాడు మన బాలకుడైనటువంటి నచికేతుడు. వీటి వల్ల ఈ బ్రాహ్మణులకు ఇచ్చిన దాని వల్ల ప్రయోజనం ఏమిటి? మరి వాటికి పెట్టేదానికే సరిపోతుంది, వాటిని పోషించేదానికి కూడా వాళ్లకు శక్తి సాలదే అని
పరిపరి విధాల రకరకాలుగా ఆలోచించసాగాడు నచికేతుడు. ఎందువలనంటే దాని వలన లాభం పోయి నష్టము బ్రాహ్మణులకు చేకూరడమే కాకుండా, ఆ ఋత్విక్కులకు చేకూరడమే కాకుండా, ఇచ్చినటువంటి వానికి అనందానామతే లోకాహ అంటే ఆనందము లేనటువంటి, సుఖ సంతోషాలు లేనటువంటి పరలోకాలకు పోతారు. కాబట్టి అవన్నీ అటువంటి ఇవ్వకూడదు అని తాను భావిస్తూ తన మనసులో ఏమిటని ఆలోచిస్తున్నాడు. దక్షిణ ఇవ్వ చూపిన గోవులు ఎలాంటివి అని విశ్లేషించి ఇక్కడ చెప్పబడుతున్నాయి. శంకర భాష్యంలో కూడా ఈ గోవులు ఏ విధంగా ఉన్నాయి, యావిహీత పీతోదక అన్ని తాగేసినవి, నీళ్లు తాగవలసినటువంటి తాగేసిన, భక్షితం తృణం యాభిత భక్షించేశాయి ఆ తృణమూలాలను, గడ్డి గాదములంతా మేయాల్సినవన్నీ మేసేసినవి. దుగ్ధదోహ క్షీరాఖ్య యాసాం తా దుగ్ధదోహ ఇవ్వవలసినటువంటి పాలన్నీ కూడా ఇచ్చినాయి. అప్రజన సమర్థ గర్భధారణ సమర్థము లేనటువంటివి ఇత్యర్థ. యా తాం ఏవ భూత ఋత్విక్కులకు అటువంటి ఇచ్చిన దాని వల్ల దక్షిణాబుద్ధ్యా దదత్ దక్షిణములు ఇచ్చే బుద్ధితో ఇవ్వబడిన వాటి వల్ల అనందానామ అనందానామ లోకాహ తాన్ స యజమానో గచ్చది అని శంకర భాష్యం. అంటే అటువంటి ఇచ్చినటువంటి యజమాని ఆనందం అంటే ఆనందం లేనటువంటి లోకాలకు చెందుతారని ఈ మంత్రములో అత్యద్భుతంగా వివరించారు. దానము ఎలా ఉండాలి అనే బోధ కూడా పరోక్షంగా ఇక్కడ తెలియజేయబడుతున్నారు. కాబట్టి గోదానము విశేషమైనటువంటిది అయినప్పటికీ దానిలో ఉన్నటువంటి లోపాలను తెలియజేస్తూ బాలకుడైనటువంటి నచికేతుడు ఆలోచిస్తున్నాడు. హరి ఓం తత్సత్వం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో కఠోపనిషత్తు గురించి ప్రసంగించిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. హృదయపూర్వక కృతజ్ఞతలు.